మీరు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు. అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకి. నా ముందే ఉన్నాడు ఆయన కూడా. ముందు బ్యారక్‌లోనే ఉన్నారా? సో, ఆయనకప్పుడు దిండి లేదు, దుప్పటి లేదు, నీళ్ళు లేదు, స్నానానికి ఏసీ పెట్టలేదు. ఇటువంటియన్నీ అప్పుడు చూసాం. మీకు ఎలాంటి సౌకర్యాలున్నాయి జైల్లో? మీకేమిచ్చారు? ఆయనకి దిండి ఇచ్చారు, మంచం ఇచ్చారు. హ్మ్. ఏసీ పెట్టలేదు. హ్మ్. ఆయనకి స్టార్టింగ్‌లోనే ఇచ్చారు. ఆయన కోర్ట్ నుంచి 70 తెచ్చుకోవాల్సొచ్చినట్టుంది కదా 70 తర్వాత. అబోవ్ ఉన్నాయి కాబట్టి ఇవ్వటం ధర్మం కూడా ఇచ్చారు. హ్మ్. నాకేమి ఇవ్వలేదు. హ్మ్. నాకు ఫెసిలిటీస్ కోసం అడిగితే బెయిల్ ఇచ్చేసి అది డిస్మిస్ చేసేవాళ్ళు. మళ్ళా భయం ఇంకోదాన్ని నాకు ఏ ఫెసిలిటీ రాలా. హ్మ్. నేను నేల మీద పడుకున్నా. అయినా నేను ఏమి నేల మీద పడుకోవడం అంటే కొద్దిగా ఇబ్బందికరమైన అంశం ఈ వయసులో. పెద్దవాళ్ళు గదా! ఇయన్నీ నొప్పులు పుడతాయి. హ్మ్. పరుపు మీద పడుకునే అలవాటు ఉంటుంది కాబట్టి ఇయన్నీ నొప్పులు పుట్టినాయి. హ్మ్. ఒక 3 రోజులు. హ్మ్. తర్వాత అలవాటయిపోయింది. హ్మ్. హ్మ్. కూర్చోడానికి చైరుండదు. వజ్రాసనం వేసి కూర్చోవాలి. బాసి పెట్టి నాకు కుదరదు. హ్మ్. ఇయన్నీ ఇక ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే. దానిలో కష్టము, నష్టం